యాక్చువల్‌గా గత 9 నెలల కాలం నుండి ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల వ్యవహార శైలి ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతూ ఉంది. సీరియస్ ఇష్యూస్‌ని వాళ్ళు గాలికి వదిలేసి, ఏదో కూటమి పార్టీలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీలు, ఆ పార్టీల ఎజెండాలే వాళ్ళని సాటిస్ఫై చేయడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నారన్నది ముమ్మాటికి నిజం. అయితే ఈ క్రమంలో నిబంధనలు, చట్టాలు, ఉల్లంఘనలు అన్నింటికీ పాల్పడుతున్నారు అని వాళ్ళు వీళ్ళు చెప్పడం ఎందుకు? సాక్షాత్తు ఉన్నత న్యాయస్థానం హైకోర్టే మా ఆదేశాలంటే లెక్కలేదు, ఇష్టరీతిని వ్యవహరిస్తున్నారు, మీ ప్రవర్తన చాలా దారుణంగా ఉంటుంది, చాలా సీరియస్ చర్యలకు దిగాల్సి ఉంటుంది, ప్రతిరోజు ఇటువంటి అక్షంతలు వేస్తూనే ఉన్నది పోలీసుల మీద. అక్రమంగా నిర్బంధిస్తున్నారు అని, సీసీటీవీ ఫుటేజ్ అడిగితే ఏదో గాలిపోయిందంటారు అని, అసలు నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించేస్తున్నారు, మీకు చట్టం న్యాయం అంటే లెక్క లేకుండా పోతుంది ప్రతిసారి. తాజాగా ఇప్పుడు లాయర్ల వంతు, లాయర్లు ప్రజా సంఘాల వంతు. ఇప్పుడు లాయర్లు పోలీసుల మీద తీవ్ర ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. కారణం ఏంటి? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను కూడా పోలీసులు ఫాలో అవ్వట్లేదని. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటి? ఏదైనా ఒకటి ఎఫ్ఐఆర్ అయితే ఆ ఎఫ్ఐఆర్ని పబ్లిక్ డాక్యుమెంట్గా అందుబాటులో ఉంచాలి, ప్రజలకు అందుబాటులో ఉంచాలి. సో దట్ న్యాయవాదులకు, ప్రజా సంఘాలకు అందరికీ మనకి వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత దాన్ని ఒక పబ్లిక్ డాక్యుమెంట్గా అందుబాటులో ఉంచడం లేదు అని, న్యాయవాదులను కూడా వాళ్ళ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని న్యాయవాద సంఘాలు, ప్రజా సంఘాలు గుర్రుగా ఉన్నాయి. పోలీసుల మీద, ఈ విధంగా ప్రవర్తిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి అని, ఒకవేళ అది అలా తీసుకోకపోతే తదుపరి కార్యాచరణను మేము ప్రకటిస్తాము అని న్యాయవాద సంఘాలు అంటూ ఉన్నాయి. వీళ్ళు నెక్స్ట్ స్టెప్ కింద న్యాయస్థానంలో పిటిషన్లు వేయడానికి కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను కూడా పోలీసులు ఫాలో అవ్వట్లేదు అని, నెక్స్ట్ ఆ దిశగా ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసే దిశగా వీళ్ళైతే ఆలోచిస్తూ ఉన్నారు. ఎఫ్ఐఆర్ కడితే పబ్లిక్ డాక్యుమెంట్గా అందుబాటులో ఉంచాలంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. కానీ ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఏ గైడ్ లైన్ ఫాలో కావట్లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి విమర్శలు చేస్తూ ఉంది. ఉన్నత న్యాయస్థానం హైకోర్టు కూడా చాలా విషయాల్లో పోలీసుల మీద అక్షింతలు వేస్తూనే ఉన్నారు. మరెందుకు కేవలం రాజకీయ పార్టీల వాళ్ళని సాటిస్ఫై చేస్తే చాలు అనే విధంగా కొందరి పోలీసుల ప్రవర్తన ఉంటుందో వాళ్ళకే తెలియాలి.